హాయ్ వాస్ గుమగుమలాడే వెజిటేబుల్స్ సాంబార్ రెసిపీ. ఉడికించిన కందిపప్పులోకి టమోటా, ఆనియన్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి కలుపుకోండి. కందిపప్పు ఒక కప్పు తీసుకొని ఉడికించుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసి ఇలా వెజిటేబుల్ వేసి బాగా కలుపుకున్న తర్వాత వీటికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసి ఒక సైడు బాగా మరగనివ్వాలండి. ఇలా ఒక సైడు వీటిని మరగనిస్తూ ఇంకొక సైడు పోపుకు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత పోపుకు రెడీ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు తాలింపులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలండి. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా బాగా వేపిన తర్వాత మరుగుతున్న సాంబార్లో వేసి కలుపుకోవడమే.